ఈ కేసుని నేను అంత ఈజీగా వదలను. మీ మీద ఎవరు కుట్ర చేశారో కనిపెడతాను. మిమ్మల్ని నిర్దోషిగా ప్రూవ్ చేస్తాను. సార్, మేడం చనిపోయారు సార్. రోజీ 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 ఆ ప్లాన్ కి ఇప్పుడే ఓ రూపిస్తున్నాను. ఈసారి నేను పెట్టబోయే టార్చర్ ఎలా ఉంటుందో చూడు. దెబ్బకి అందరూ గిల్ల గిల్ల కొట్టుకోవాల్సిందే. తాతయ్య, ఇప్పుడు నిద్రలేచారా? వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. అమ్మమ్మకి నీకు టిఫిన్ తీసుకొచ్చాను, టిఫిన్ చేద్దురు కాని. తాతయ్య వెళ్ళి రండి. మేడం రండి. ఏవండి, మా అమ్మమ్మ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు, ఇప్పుడే వస్తారు. ఓకే. తాతయ్య కూర్చో. అమ్మమ్మ కూర్చో, నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. నాకేం వద్దు రోజీ. అయినా ఎందుకు నీకు ఈ శ్రమ? శ్రమ పడేది నేను కాదమ్మమ్మా, నువ్వు. నేను నీ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాను అంతే. ముందు టిఫిన్ చేయి. చల్సాని గారు, ఏంటి కునిపాట్లు? నిద్ర సరిపోలేదా? సరిపోవటం కాదు మేడం, అసలు నిద్రపోలేదు. నిద్రపోలేదా? అవును మేడం, రాత్రంతా అసలు నిద్రపోలేదు. మాటి మాటికి వచ్చి మిమ్మల్ని చూసుకువెళ్ళి మీకు కాపలా కాసేవారు. చల్సాని గారు, ఎందుకు రాత్రంతా పడుకోలేదు? అంటే అది రాత్రి ఏదో కలలో నీకేదో అయినట్టు నాకు భయం వేసింది. అందుకే కల వస్తేనే కన్ను మోయకుండా రాత్రంతా కంటికి రెప్పలా కాపలా కాసారా? ఏంటి చల్సాని గారు ఇది? నాకేమవుతుందని? ఏమన్నా అయ్యే వరకు ఎదురు చూసే కంటే ఏమీ జరగకుండా చూసుకోవటం మంచిది కదా రోజీ. రోజీ, నేను కష్టాలు పడుతున్నానన్నావు కదా? లేదు రోజీ, నేను కష్టపడట్లేదు. కష్టం అంటే బాధ కలుగుతుంది. నాకసలు బాధే తెలియనప్పుడు ఇక కష్టం ఎక్కడుంటుంది? మీరందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంటే నాకసలు ఆ మాట కూడా నా మనసులోకి రావటం లేదు రోజీ. అమ్మమ్మా సరే గాని ముందు టిఫిన్ చేయండి. వద్దు రోజీ, నాకేం తినాలనిపించట్లేదు. అమ్మమ్మా నువ్వే చెప్తుంటావు కదా, మనం ఏదైనా సాధించాలంటే మానసిక శక్తితో పాటు శారీరక శక్తి కూడా కావాలి అని. సో నువ్వు అనుకున్నది సాధించాలి అంటే టిఫిన్ చేయాలి. తినమ్మమ్మా ప్లీజ్, మా అమ్మమ్మ కదూ, ప్లీజ్. తాతయ్య మీరు కూడా తినండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు కావాలి బాబు? ఎవరు కావాలి బాబు? బంగారు నగలు ఆర్డర్ ఇచ్చారు, అవి ఇచ్చేద్దామని వచ్చాను సార్. బంగారమా? మీరేమైనా ఆర్డర్ ఇచ్చారా? లేదు మాణిక్యం. ఎవరిచ్చారు బాబు? తెలీదండి, ఈ నగలు డెలివరీ ఇచ్చామని మా ఓనర్ గారు చెప్పారు. సరే ఇటివ్వు.
మేడం ఇక్కడ సైన్ చేయండి. అలాగే. ఇదిగో బాబు. థ్యాంక్ యూ మేడం. మంచిది. మామ్, ఎవరా కుర్రాడు? ఏంటది? ఏమోరా, ఎవరో నగలు ఆర్డర్ ఇచ్చారని డెలివరీ ఇచ్చి వెళ్ళాడు. నువ్వు గాని ఆర్డర్ ఇచ్చావా? లేదమ్మా. అబ్బా, డిజైన్ భలే ఉందిరా. చూస్తుంటే నా తాళిని మార్చుకోవాలనిపిస్తోందిరా. ఇంకా నయం, అది కట్టినోడిని మార్చుకోవాలనుకోలేదు. నందిని, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? జాగ్రత్తగా మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఏదో సరదాగా జోక్ చేశాను సిద్ధు, అత్తయ్య కదా. కాలు మెలిపడితే పడినవాడికి మాత్రమే నొప్పి ఉంటుంది. నాలుక మెలిపడితే నొప్పి ఆ మాట వినపడిన ప్రతి వాళ్ళకి ఉంటుంది. కనబడిన ప్రతి దాని మీద ఆశపడితే నాలుక ఇలాగే మెలికి పడిపోతుంది సిద్ధు. అత్తయ్య, ఆడపిల్ల చిన్నప్పుడు బంగారం అంటేనే చిరాకు పడుతుంది. వయసు వచ్చాక కొత్త బంగారమే కావాలనుకుంటుంది. వయసు అయ్యాక పాత బంగారం అయినా పర్వాలేదులే అనుకుంటుంది. ఇది పాత బంగారం కాదత్తయ్యా, కొత్త బంగారం కొత్త జంటకి. ఏ స్వాతి, ఎలా ఉన్నాయి ఈ పుస్తలు? మొదటి పెళ్లికి మామూలు పుస్తలు, రెండో పెళ్లికి డిజైనర్ పుస్తలు. బాగున్నాయా? 2 సార్లు జరుగుతున్న పెళ్లిలో పుస్తలు వేరువేరు. మరి మొగుళ్ళు? ఆహా, మొగుళ్ళు కూడా ఒక్కరే కదా. సిద్ధు, ఒక్కసారి నీ చేతులతో ఈ తాళిబొట్టుని స్వాతి మెళ్ళోయి. ఆహా, ఊరికే ఎలా ఉందో చూడ్డానికి. అలా వేయకూడదు, పెళ్లిలోనే వేయాలి. పోనీ ఒకసారి మెళ్ళో పెట్టి చూడొచ్చు కదా అత్తయ్య. ఏమత్తయ్యా, పెట్టి చూడొచ్చు కదా. సిద్ధు, ఇంకే అత్తయ్య ఊకొట్టింది. పెట్టు. పెట్టు సిద్ధు. ఏదో పక్కింటోడి పెళ్ళానికి తాళి కడుతున్నట్టు అలా చూస్తావే. నీ పెళ్ళానికేగా, పెట్టు. అరే, ఏంటి సిద్ధు ఇలా కింద పడేశావు? అయినా ఏదో కొత్తగా పెళ్ళవుతున్నట్టు
ఏంటా కంగారు సిద్ధు? ఇంకా నయం, పెళ్లి పీటల మీద కూర్చొని ఇలా పడేయలేదు. సర్లే, జరగబోయే పెళ్లిలో మాత్రం ఇలా చెయ్యకే. ఇంత పేరు, ఇంత పరపతి, ఇంత ఆస్తి ఏవి రోసిని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడలేదు. వినోద్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అజయ్, ఏంటజ్జీ ఇది? అక్కడ గ్రానీ ఎలా ఉంది, ఇక్కడ మీరు కూడా ఇలా ఉంటే ఎలా? లోకి, రోజీ బయటికి ఎప్పుడొస్తుంది? గ్రానీ బయటికి రావాలంటే బెయిల్ రావాలి కదా అజయ్. బెయిల్ ఎప్పుడొస్తుంది? 3 రోజులు పడుతుంది. ఈ రోజు రాదా? కోర్టుకి హాలిడేస్ ఉన్నాయి కదా అజయ్, కుదరదు. నువ్వు ఎస్ఐవి కదా, నీకు ఆఫీసర్స్ దగ్గర చాలా మంచి పేరుంది. అనఫీషియల్గా బయటికి తీసుకురాలేవా? ఇది ఐటీ మ్యాటర్ కదా అజ్జి. ఈడీ దీనిలో ఇన్వాల్వ్ అయింది. కేసు వాళ్ల హ్యాండ్ ఓవర్లోనే ఉంది. మా పోలీసులకి ఈ కేసు మీద ఎలాంటి అధికారం లేదు. ఏయ్, ఇంకెందుకు మీ పోలీసులు? ఇంకెందుకు నీకు ఈ యూనిఫామ్? తీసిపారే. ఆంటీ, నా రోజీని బయటికి తీసుకురాలేని ఉద్యోగం నీకెందుకురా? అజ్జి, అజ్జి ఆగండి అజ్జి, ప్లీజ్. ఆంటీ ప్లీజ్ వదిలేయమ్మా. లోకి నొదలండి ఆంటీ. అందరికీ మంచి చేసి నా రోజీ జైల్లో కూర్చొనుంది. పాపం పుణ్యం తెలియని చలసాని గారు నిద్రహారాలు మాని పోలీస్ స్టేషన్ బయట అనాథలా పడున్నారు. ఇవేవి నీ కళ్ళకు కనిపించట్లేదా? తీసుకురా నా రోజీ, తీసుకురా. ప్లీజ్ నా రోజీ ఇంకొక నిమిషం సెల్లో ఉన్నా నేను తట్టుకోలేను. జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన రోజీ ఎన్ని రోజులు సెల్లో ఉంటే నువ్వేం చేయలేకపోతున్నావా? తీసుకురా, తీసుకురా. ఆంటీ ప్లీజ్ ఊరుకోండి ఆంటీ. అమ్మా, అన్నీ తెలిసిన నువ్వే ఇలా అయిపోతే ఎలా అమ్మా? పాపం లోకిని అడిగితే లోకి మాత్రం ఏం చేయగలుగుతాడు? ఆంటీ ప్లీజ్ ఊరుకోండి ఆంటీ. లోకి కూడా ఒకరి కింద పనిచేసేవాడే కదంటీ. తన పని తను చేస్తున్నాడు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనమే ఏమీ చేయలేకపోయాం. పెద్ద పెద్ద ఆఫీసర్లే మొహం చాటేశారు. ఊళ్ళో లేమని అబద్ధాలు చెప్పించారు. ఇంకా లోకి ఎంత ఆంటీ? ఐఎమ్ సారీ లోకి. పర్లేదచ్చి. రోజీకి ఇలా అయ్యేసరికి ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ. మీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ నేనేమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా బాధగా ఉంటుంది కదా అచ్చి. ఏదైనా చేయగలిగితే మీరు నన్ను అడగకముందే చేస్తాను కదా. అవునులోకి, నువ్వు తనకి మనవడివే కాదన్ను. నీకు బంధం బాధ్యత ఉన్నాయి, కానీ నాకు మీ బంధానికి మించిన అనుబంధం ఉంది. అందుకే నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదచ్చి. ఒక్క 3 రోజులు తట్టుకోండి ప్లీజ్. ఆ తర్వాత గ్రానీని ఒక్క క్షణం కూడా సెల్లో ఉండనివ్వడం. వెంటనే బయటికి తీసుకొచ్చేస్తాను. అమ్మని తీసుకొచ్చే వరకు ఆంటీ ఏమీ తిన్నని పట్టుబట్టింది లోకి. అంటే అంటే అచ్చి, నిన్నటి నుంచి ఏమీ తినలేదురా. అదేంటచ్చి, ఇలా ఏమీ తినకపోతే బాడీ డీహైడ్రేషన్ అయిపోయి ఆ తర్వాత హాస్పిటలైజేషన్ అవ్వాల్సి వస్తుంది. నాకేమైనా పర్వాలేదు, నా రోజు బయటికి వచ్చే వరకు నేనేమీ తినలేను. అజీ ప్లీజ్ ప్లీజ్ నాకు నచ్చ చెప్పకు. నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. రోజు ఇన్ని త్వరగా తీసుకురా. నా ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటుంది ప్లీజ్.
వినోద్, నీకెన్నిసార్లు చెప్పాను వినోద్, అయినా వినిపించుకోకుండా మళ్ళీ మళ్ళీ అవే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా వినోద్? నేను ఆలోచిస్తున్నాను సంధ్య, కానీ సమస్య గురించి కాదు, సొల్యూషన్ గురించి. ఇప్పుడు నేను అమ్మమ్మ అన్న మాటల గురించి బాధపడట్లేదు, అమ్మమ్మని బయటికి తీసుకురావడం గురించి ఆలోచిస్తున్నాను. నమస్కారం సార్. రండి మేనేజర్ గారు. ఎందుకు రమ్మన్నారట? మేనేజర్ గారు, నాకు విషయం తెలియాలి. ఏంటి సార్ అది? అమ్మమ్మ ఎలా అరెస్ట్ అయింది? ఏంటి నన్ను అడుగుతాడేంటి? కుంపదీసి నేనే చేశానని తెలిసిపోయిందా ఏంటి? మేనేజర్ గారు, మిమ్మల్ని అడిగేది చెప్పండి. అమ్మో, ఇదేదో మన పీకకు చుట్టుకునేలా ఉంది. మేనేజర్ గారు, అమ్మా, అడుగుతుంటే అలా నీళ్లు నములుతారే? అది కాదమ్మా, మీరు ఎవరినో అడగవలసిన ప్రశ్నలు నన్ను అడుగుతుంటే అర్థం కాక అడవిలో దారి తప్పిపోయిన చిన్నపిల్లల్లా అయోమయంగా ఆలోచిస్తున్నానమ్మా. పేపర్స్ గ్రానీ సైన్ చేసిన తర్వాత ఎవరు తీసుకున్నారు? అమ్మో, ఇప్పుడు కాల్ చేస్తుందేంటి? చెప్పండి మేనేజర్ గారు. అమ్మా చెప్పమ్మా, ఏంటమ్మా? అదా అమ్మా, అది మరేంటంటే ఆ పేపర్స్ మా అమ్మమ్మ ఇంట్లోకి ఎలా వెళ్ళాయి? అదే సార్, ఆ రోజు మీరు అదే ఆవిడ పేపర్ సైన్ చేశారు కదా, ఆ పేపర్స్ నేను తీసుకున్నాను సార్. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోతారన్న బాధలో, మీరు బాధపడుతున్నారన్న టెన్షన్స్లో ఆ పేపర్స్ గురించి మర్చిపోయి అవి అక్కడే ఎక్కడో పెట్టేశాను సార్. ఆ రోజు రాత్రి నేను సరిగ్గా భోజనం కూడా చేయలేదు సార్. ఊరి నాయను, ఈవిడే నన్ను పట్టించేసేలా ఉంది. వీడేంటి ఇంపార్టెంట్ కాల్ చేస్తుంటే కట్ చేస్తాడు? ఆ మర్నాడు మార్నింగ్ నిద్రలేస్తుంటే ఆ పేపర్స్ గురించి గుర్తుకొచ్చి గబగబా రెడీ ఆఫీస్కి వెళ్ళాను సార్. ఆ పేపర్స్ గురించి ఆఫీస్ అంతా వెతికాను, ఎక్కడ దొరకలేదు సార్. ఆ టెన్షన్లో ఉండగానే ఐటీ ఆఫీసర్స్ ఫోన్ చేశారు. ఐటీ వాళ్ళు మీకు ఫోన్ చేశారా? చచ, అదేం కాదు సార్, కంగారులో అలా చెప్పేశాను. ఐటీ వాళ్ళు రైడ్ చేశారు సార్. ఎవరండి ఆ ఫోను? లిఫ్ట్ చేసి మాట్లాడండి. వద్దు సార్, నేను తర్వాత మాట్లాడతాను. ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. అమ్మో వద్దమ్మా, మీరు మాట్లాడొద్దు, నేనే తర్వాత కాల్ చేస్తాను. ఎవరో పనికి మాలిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. పర్వాలేదు, ఇవ్వండి. నో మేడం. మేనేజర్ గారు, ఇవ్వండి ప్లీజ్ సార్. ఇస్తారా ఇవ్వరా? ఇస్తారా చస్తారా అన్నట్టుంది. అయిపోయింది. ఏదో చెప్పి తప్పించుకుందాం అనుకుంటే ఏమీ చెప్పకుండానే ఈవిడ ఇరికించేస్తోంది.
ఇన్ని రోజులు నా గుండెల్లో దాచుకున్న రహస్యం. మనం ఇక్కడికొచ్చినప్పటి నుంచి రోజు ఈ రోజు ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్తోంది అని మీకున్న అనుమానం. అన్నిటికీ ఆన్సర్ ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను.